కృష్ణమ్మ పరవళ్లతో శ్రీశైలం నాగార్జునసాగర్ జలాశయాలు నిండు కుండను తలపిస్తున్నాయి. శ్రీశైలం జలాశయం 10 గేట్లను ఎత్తడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఈ అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. దీంతో డ్యాంకు సందర్శకుల తాకిడి బాగా పెరిగింది. ముఖ్యంగా వీకెండ్ కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. డ్యాం దగ్గర వ్యూను చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లా పాపలతో ఉత్సాహంగా గడుపుతున్నారు. దీంతో శ్రీశైలం డ్యాం పరిసర మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శ్రీశైలం కొండపైకి వెళ్లే దారిలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. వ్యూ పాయింట్, లింగాలగట్టు, పాతాళగంగ, ఈగలపెంట, దోమలపెంట మీదుగా ట్రాఫిక్ భారీగా నిలిచిపోతుంది. రాత్రివేళ జిగేలమనిపించే ప్రాజెక్టును చూసేందుకు వచ్చిన సందర్శకులు ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేసి డ్యాంను వీక్షిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు, సందర్శకులు డ్యాం దగ్గరకు చేరుకుని కృష్ణమ్మ అందాలను వీక్షిస్తున్నారు. లింగాలగట్టు ప్రాంతంలో చేపల విక్రయాలు చేస్తుండటంతో ట్రాఫిక్ మరింతగా పెరిగింది. ఇక నాగార్జునసాగర్ వైపు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండటంతో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. శ్రీశైలాన్ని దాదాపుగా పూర్తిగా నింపిన కృష్ణమ్మ నాగార్జునసాగర్ దిశగా పరుగులు పెట్టడంతో సాగర్ కూడా జలకలను సంతరించుకుంది. సాగర్ రిజర్వాయర్కు భారీగా ఇన్ఫ్లో కంటిన్యూ అవుతుండటంతో నీటి మట్టం గణనీయంగా పెరుగుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఇలాగే వరద ప్రవాహం కొనసాగితే 1-2 రోజుల్లో గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.